శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యం నమః. రాజశ్రీ చతుర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున లోహానికి సంబంధించి లేదనుకుంటే ఆయిల్స్కి సంబంధించి ఎలాంటి ఆయిల్ అయినా పర్వాలేదండి, ఎలాంటి లోహాలైనా పర్లేదు, ఇలాంటి వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏం ప్రక్రియ చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. కొంతమంది చాలా వరకు కొంతమంది ఏం చేస్తుంటారు, వ్యాపార అభివృద్ధికి చాలా చాలా అంతరాలు తంత్రాలు అలాంటివి కడుతూ ఉంటారు. అలాగే కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇది కూడా ఒక ప్రక్రియ. మీరు ఏదైతే వ్యాపార స్థలం అయితే ఉంటుందో ఆ స్థలంలో పౌర్ణమి రోజు అండి, పౌర్ణమి రోజు ఉదయం విడి మల్లెపూలు ఒక 20 రూపాయలు తీసుకోండి. అలాగే ఆవ నూనె ఒక 100 గ్రాములు తీసుకోండి. తర్వాత తామర ఒత్తులు ఉంటాయండి, ఆ తామర ఒత్తులు తీసుకోండి. తర్వాత 5 అంచుల మూకుడని ఉంటుందండి, లేదు 2 అంచుల మూకుడని ఉంటుంది, అదొకటి తీసుకోండి. తీసుకుని మీ వ్యాపార స్థలంలో ఆగ్నేయ మూలంగా ఈ ప్రమిదని చక్కగా మంచిగా ఉన్న ప్లేస్ చూసి ఆగ్నేయ మూలంగా ఈ ప్రమిదని పెట్టేసి ఆ తామర ఒత్తు వేసి ఈ ఆవ నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపం చుట్టూ ఈ మల్లెపూలు మీకు తోచిన మంత్రం ఏదైనా సరే, మీకు లేదు ఏదైనా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ దీపం వెలిగించి, ఆ ప్రమిదలో దీపం వెలిగించి ఆ మీరు తీసుకెళ్ళిన 20 రూపాయల మల్లెపూలు దాని చుట్టూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా వేస్తూ మీరు దైవనామ స్మరణ చేయండి మీకు తోచిన విధంగా. ఎలాంటి మంత్రము లేదు, తంత్రం లేదండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వ్యాపార అభివృద్ధి త్వరగా జరిగి మీకు ఇలాంటివి ఈ వ్యాపారంలో ఆటంకాలు ఏమన్నా ఉన్నా, ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నా సరే త్వరగా పోతాయండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సక్రమంగా శ్రద్ధగా ఆచరించండి, నమ్మకంతో చేయండి. త్వరగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ధన్యవాదములు.